ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎల్లో గ్యాంగ్ దోపిడీ భాగోతం బయటపడింది. సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి గుర్తించిన 1800 బస్తాల రేషన్ బియ్యం అక్రమ నిల్వల్లో ఏకంగా 90% రాత్రికి రాత్రి మాయమైంది. ఆదోనిలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న ఓ గోదాంను రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. అర్ధరాత్రి జరిపిన సోదాల్లో వందలాది బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన గోడౌన్ను తాళం వేయించారు. 100 బస్తాలు ఉన్నట్లు మహేష్ నాయుడు స్వయంగా చెప్పారు. ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చే రైసును అక్రమంగా రవాణా చేస్తే సహించే ప్రసక్తి లేదు. దాదాపు 100లలో ఉన్నాయి బ్యాగ్స్, కౌంట్ చేయలేదు, కరెంట్ లేదు అక్కడ. అందుకోసం సీజ్ చేసి వీఆర్ఓ గారికి పోలీసుల సమక్షంలో లాక్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే రాత్రికి రాత్రి ఆ గోదాంలోని వందలాది బస్తాలు మాయమయ్యాయి. సుమారు 1800 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారని రాత్రి వేళ తనిఖీల్లో గుర్తించారు అధికారులు. కాగా మరుసటి రోజు ఉదయాన్నే గోదాముకు వచ్చిన రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులు, పోలీసులు వాటిలో కేవలం కొన్ని బస్తాలు మాత్రమే ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. ఉన్న బస్తాలన్నింటినీ లెక్కించగా 109 మాత్రమే ఉన్నట్టు తేల్చారు. తాము స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను సివిల్ సప్లై కార్పొరేషన్ గోదాంలో ఉన్న సోమవారం అప్పగిస్తామని తెలిపారు రెవెన్యూ అధికారులు. ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది. బ్యాగులు కౌంట్ చేసుకొని ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సోమవారం రోజు, ఈరోజు సిఎస్ఆర్ఐ గోడౌన్లో లేరు అక్కడ వాళ్ళు. ఇవన్నీ డంప్ చేసినటువన్నీ కూడా 109 బ్యాగులు మీ సమక్షంలో చూడడం జరిగింది. ఈ 109 బ్యాగులు స్వాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీట్ తీసుకుంటాం అక్కడ. కాగా గోదాంలో అర్ధరాత్రి తనిఖీ చేసిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడుకి ఆదోనికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ వెంటనే సదరు ముఖ్యనేత కుమారుడు అక్కడికి చేరుకుని చూసి చూడనట్టు వదిలేయాలని కోరినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా సంపాదించుకునేందుకు అడ్డు తగిలితే ఎలాగాని వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ పరిణామాలతోనే రాత్రికి రాత్రి గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన 1800 బస్తాల బియ్యంలో ఏకంగా 90% బస్తాలను మాయం చేశారన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి.